హాయ్ అండి, నమస్తే. నేను మీ డాక్టర్ నవీన్ తోట, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, సెండ్ని బ్రెయిన్ ఇన్స్టిట్యూట్, విజయవాడ. ఎప్పుడైనా మనకు తెలియకుండా కరెంట్ షాక్ కొడితే వెంటనే ఒళ్ళు జలధరించిపోతుంది. కొన్నిసార్లు ఆలోచన వచ్చినా సరే వెంటనే ఒళ్ళు జలధరించిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ముఖ భాగంలో పదే పదే కరెంట్ షాక్ కొట్టినట్టు, లేకపోతే సూదులతో గుచ్చినట్టు, లేకపోతే కత్తితో పొడిచినట్టు జరుగుతూ ఉంటే దీన్నే మనం ట్రైజెమినల్ న్యూరాలజీ అంటామండి. ఈ ట్రైజెమినల్ న్యూరాలజీ అనేది ఎంత సివియర్ పెయిన్ అంటే, సల్మాన్ ఖాన్ సఫర్ అయ్యేటప్పుడు, అంటే 2007-2011 మధ్య సఫర్ అయ్యేటప్పుడు కొన్నిసార్లు సూసైడ్ చేసుకోవాలనిపించింది అని తన మాటలోనే తను సంబోధించడం అనేది జరిగిందండి. సో ఈ ట్రైజెమినల్ న్యూరాలజీ ఎందుకు వస్తుందో తెలుసుకునే ముందర మనం నాడీ వ్యవస్థ గురించి కొంచెం తెలుసుకోవాలండి. నాడీ వ్యవస్థ మనం చూస్తే సెంట్రల్ నర్వస్ సిస్టమ్, మనం పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్గా రెండు భాగాలుగా ఉంటుందండి. సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటే మెదడు, చిన్న మెదడు కాండము, దాంతోపాటు వెన్నుపాము, అంటే ఇవన్నీ కలిపి మనం సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటామండి. వీటిని పెరిఫెరీలో ఉండే కండరాలని కానీ లేకపోతే స్పర్శకు సంబంధించిన భాగాలను కానీ అనుసంధానం చేస్తే సన్నని దారాలు లాంటి నరాలు ఉంటాయండి. వీటిని మనం పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ అని అంటామండి. ముఖ భాగంలో స్పర్శకు సంబంధించిన నర్వే మనం ట్రైజెమినల్ నర్వ్ అని అంటాం. ఏదైనా కారణం చేత ఈ ట్రైజెమినల్ నర్వ్ కనుక ఎఫెక్ట్ అయిపోతే మనకి ఇది ట్రైజెమినల్ న్యూరాలజియా అనే ఒక వ్యాధి వస్తుందండి. ఈ ట్రైజెమినల్ న్యూరాలజియా అనేది ఒక రకమైన పెయిన్ అండి. ఇది రిపీటెడ్గా వస్తుంది, కొన్ని సెకండ్స్ మాత్రమే, అంటే కొన్ని సెకండ్స్ వస్తుంటుంది. రోజుకి మల్టిపుల్ టైమ్స్ కూడా వచ్చే అవకాశం అనేది ఉంటుందండి. ఈ ట్రైజెమినల్ న్యూరాలజియాతో సఫర్ అయ్యే వాళ్ళు ఎప్పుడైనా పళ్ళు దోముకోవాలన్నా, ముఖం కడుక్కోవాలన్నా, ఏదైనా చల్లగాలికి ఎక్స్పోజ్ అయినా, దాంతోపాటు తినేటప్పుడు కూడా ఈ ట్రైజెమినల్ న్యూరాలజియా అనేది వస్తుంది. దీనివల్ల చాలా మంది తినటం కూడా మానేస్తారు. అంత సివియర్ ఫార్మ్ ఆఫ్ పెయిన్ ఈ ట్రైజెమినల్ న్యూరాలజియా. చాలా మంది ఈ ట్రైజెమినల్ న్యూరాలజియా గురించి సరిగ్గా తెలియక, డయాగ్నోసిస్ సరిగ్గా అవ్వక, ఫస్ట్ ఇనీషియల్గా డెంటిస్ట్ దగ్గరికే వెళ్తారు. డయాగ్నోసిస్ కనుక సరిగ్గా కనుక కాకపోతే కనుక చాలామంది దీనివల్ల ఇది పళ్ళు ద్వారా వస్తుందా, టీత్ వల్ల, కెరీస్ టూత్ వల్ల వస్తుందా అని చాలామంది 4 to 5 టీత్ కూడా రిమూవ్ చేసుకున్నాకే న్యూరాలజిస్ట్ దగ్గరికి వస్తారండి. సో దీన్ని ఐడెంటిఫికేషన్ చేయటం, దీని గురించి నాలెడ్జ్ అనేది ఉండటం అనేది చాలా ముఖ్యం. దీన్ని సూయిసైడల్ పెయిన్ అని కూడా అంటారు. ట్రైజెమినల్ న్యూరాలజీ గల కారణాలు 2 రకాలండి. ఒకటి ఈడియోపతిక్, 2 సెకండరీ. ఈడియోపతిక్ ట్రైజెమినల్ న్యూరాలజీ అంటే ఎటువంటి కారణం లేకుండా వచ్చే నర్వ్ ఇరిటేషన్నే మనం ఈడియోపతిక్ ట్రైజెమినల్ న్యూరాలజీ అంటాం. అలా కాకుండా సెకండరీ కాజెస్ అంటే చిన్న మెదడు కాండంలో వచ్చే ఎఫెక్ట్స్ వల్ల కానీ, నర్వ్ యొక్క కోర్సులో ఏదైనా డిఫెక్ట్ వల్ల కానీ వచ్చే వాటిని మనం సెకండరీ ట్రైజెమినల్ న్యూరాలజీస్ అంటామండి. ఎస్పెషల్లీ ఇది ఆడవాళ్ళలో ఎక్కువగా వస్తుంది, మగవాళ్ళ కంటే. ఆడవాళ్ళలో కనుక బిలో 40 వస్తే ఇది మల్టిపుల్ స్క్లెరోసిస్ అనే వ్యాధి వల్ల వచ్చే అవకాశం ఉంటుందండి. అంటే మెదడులో డీమైలినేషన్ రావటం వల్ల ఈ ట్రైజెమినల్ న్యూరాలజీ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే నర్వ్ కోర్సులో కనుక ఏదైనా ఒక రక్తనాళం అబ్నార్మల్గా కోర్సు ఉండి నర్వ్ని ఇంటర్సెక్ట్ చేస్తే దీనివల్ల షార్ట్ సర్క్యూట్ అయ్యి మనకు ట్రైజెమినల్ న్యూరాలజీ రావచ్చు. కొన్ని రకాలైన కణితల వల్ల కూడా, అంటే నర్వ్ కోర్సులో కొన్ని కణితల వల్ల కూడా మనకు ట్రైజెమినల్ న్యూరాలజీ వచ్చే అవకాశం అనేది ఉంటుందండి. ఈ ట్రైజెమినల్ న్యూరాలజీకి ఎటువంటి పరీక్షలు చేస్తారో మనం చూసుకుందామండి. ఫస్ట్ మనం స్ట్రక్చరల్ కాజెస్ అనేది రూల్ అవుట్ చేయాలంటే మెదడు కాండంలో ఏమైనా ప్రాబ్లం ఉందా, అంటే డీమైలినేషన్ ఉందా, లేకపోతే నర్వ్ కాజ్లో ఏమైనా రక్తనాళాలు అబ్నార్మల్గా ఉండటం, ఆర్టరీవెనస్ మాల్ఫార్మేషన్స్ ఉండటం, ఎనరిజమ్స్ ఉండటం, లేకపోతే ట్యూమర్స్ ఉండటం అనేది ఏమైనా ఉందనేది చూసుకోవాలండి. హై రెజల్యూషన్ ఎంఆర్ఐ ద్వారా ఈ నర్వ్ కోర్స్ అనేది మనం ట్రాక్ చేసి వీటిలో ఏమైనా ప్రాబ్లం ఉంటే దాన్ని బట్టి మనం వైద్యం చేసుకునే అవకాశం ఉంటుందండి. ఈ ట్రైజెమినల్ న్యూరాలజీకి వైద్యం ఎలా ఉంటుందో మనం చూద్దామండి. ఫస్ట్ మెడికల్ మేనేజ్మెంట్ చాలా మట్టుకి, అంటే 60 to 70% కేవలం మందుల ద్వారా మనం దీన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. రెసిస్టెంట్ కేసెస్కి మనం నర్వ్ బ్లాక్స్ అనేవి ఇస్తారు. నర్వ్ బ్లాక్ ఇవ్వడం ద్వారా వాళ్ళకి ఒక 3 to 6 months రిలీఫ్ అనేది ఉంటుందండి. అలా కాకుండా మరీ ఎక్కువ ప్రాబ్లం ఉందనుకోండి, నర్వ్ యొక్క సెన్సరీ ఫైబర్స్ని మనం న్యూరో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ ద్వారా కూడా మనం అబ్లేట్ చేసి ఈ సెన్సేషన్స్ అనేది తగ్గించవచ్చు. సెకండరీ కాజెస్ అంటే ట్యూమర్స్ ద్వారా కానీ, రక్తనాళాల యొక్క అబ్నార్మాలిటీ వల్ల కానీ జరిగితే ఆ యొక్క ప్రాబ్లమ్ని మనం సరిచేసి ట్రైజెమినల్ న్యూరాలజీని తగ్గించే అవకాశం ఉంటుందండి. సో ఈ ట్రైజెమినల్ న్యూరాలజీ గురించి ప్రాపర్ ఎడ్యుకేషన్ అనేది చాలా అవసరం. సో ప్రాపర్ టైమ్లీ థెరపీ ఉంటే వాళ్ళ యొక్క సఫరింగ్ని మనం చాలా మటుకి తగ్గించవచ్చు అండి. థ్యాంక్ యూ అండి.